Hello everyone, welcome back to my channel. This is your Desilva Vlogs. మనం చూడబోతున్న వీడియో వచ్చి మార్తలి. ఇది మెయిన్ రోడ్. దీని కింద అండర్ పాస్ కూడా ఉంది. ఇట్స్ లైక్ ఎ ఫ్లైఓవర్. సో మనం చూస్తున్న రోడ్ వచ్చి వైట్ ఫీల్డ్ నుంచి మార్తలి జంక్షన్కి వచ్చేప్పుడు. ఇది వచ్చి హెచ్ఏఎల్ నుంచి మార్తలికి వచ్చే జంక్షన్. అలాగే కొంచెం కిందకి వెళ్దాం. నేను ఇప్పుడు స్కై వాక్ మీద ఉన్నాను. స్కై వాక్ అంటే చిన్న బ్రిడ్జ్ టైప్. కిందకి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. మార్తల్లి అంటే చాలామంది తెలుగులో ఉన్న ఏరియా అంటారు. సో చూద్దాం. అలాగే మనం ఇప్పుడు చూడబోయే బిల్డింగ్ వచ్చి అది కేఎల్ఎం షాపింగ్ మాల్. ఈ రోడ్ వచ్చి టువర్డ్స్ సిల్క్ బోర్డ్ నుంచి మార్తల్లికి వెళ్ళే రూట్ అనమాట. ఇట్స్ జంక్షన్. ఇక్కడ నుంచి చూడొచ్చు మనకు మెట్రో కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇంకా సిల్క్ బోర్డ్ నుంచి మెట్రో ఆల్మోస్ట్ మన బైపనల్లి దాకా వెళ్తుంది. ఇదంతా వచ్చి కేఎల్ఎం పక్కన ఉన్న షాపింగ్ మాల్స్ అన్నీ రేబాక్ కానీ. ఇది ఒక జంక్షన్. సాటర్డేస్ సండేస్ ఫుల్ బిజీగా ఉంటుంది. ఈ ఏరియా మొత్తం ఫుల్ బిజీగా ఉంటుంది. నా ముందు ఒకడు బ్యాగ్ తగిలించుకుని వెళ్తున్నారు చూసారా, వాడు మా కజినే. నాతో పాటు చదువు తిరగడానికి వచ్చాడు. మనం ఇప్పుడు వెళ్తున్న డైరెక్షన్ వచ్చి మార్తల్లి జంక్షన్ నుంచి టువర్డ్స్ హెచ్ఏఎల్ వెళ్ళే జంక్షన్ అనమాట. కొంచెం ఒక 2 కిలోమీటర్స్ ముందు వెళ్ళామంటే మన హెచ్ఏఎల్ మ్యూజియం ఉంటుంది. నేను ట్రై చేస్తాను నెక్స్ట్ ఆ వీడియోని ఎక్స్ప్లోర్ చేయడానికి. హెచ్ఏఎల్ మ్యూజియంలో వచ్చి అప్పట్లో యూజ్ చేసిన ఎయిర్ క్రాఫ్ట్స్ ఇవన్నీ మ్యూజియంలో ఉంటాయి. అది కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తాను నెక్స్ట్ వీడియోలో. ఇవన్నీ షాపింగ్ మాల్స్ అనమాట. ఫుల్ బిజీగా ఉంటుంది. మనం వీకెండ్ టైంలో సరదాగా వాకింగ్ కానీ సరదాగా టైం స్పెండ్ చేయడానికి ఉంటుంది. ఈ ఏరియా ఖచ్చితంగా అందరికీ తెలిసి ఉంటుంది. థియేటర్ ఇస్ క్లోజ్డ్ అంది. ఈ ఏరియా వచ్చి తులసి థియేటర్. ఇక్కడ ఆ ప్లేస్లో తులసి థియేటర్ అనే థియేటర్ ఉండేది. చాలా తెలుగు సినిమాలు రిలీజ్ అయ్యి ఉంటాయి. ఎవరెవరు ఏ సినిమా చూస్తారో కింద కామెంట్స్ చేయండి. ఇందాక చెప్పాను కదా హెచ్ఏఎల్ కొంచెం ముందుకెళ్తే హెచ్ఏఎల్ ఉంటుంది. ఇది వచ్చి వాళ్ళ క్వార్టర్స్ అనమాట. క్వార్టర్స్ ముందు చిన్న ఎయిర్ క్రాఫ్ట్ పెట్టారు. మొత్తం ఫుల్ షాపింగ్ మాల్స్ మార్తల్లి జంక్షన్లోకి వచ్చారంటే. ఇది అట్ ది సేమ్ టైం హెచ్ఏఎల్ రూట్ నుంచి మార్తల్లి జంక్షన్కి వెళ్ళే రోడ్ అనమాట. నడుచుకుంటూ వెళ్తున్నాం సరదాగా. శ్రీ బాలాజీ క్రియేషన్స్ ద బెస్ట్ అండ్ చీప్ ప్రైస్లో మీకు ఇక్కడ వచ్చి మీకు బ్రాండెడ్ క్లాత్స్ తక్కువలో చీప్ అండ్ బెస్ట్ ప్రైస్. యూ కెన్ విజిట్ దేర్. అగైన్ యూ కేమ్ టు మార్తల్లి జంక్షన్. మనం ఎక్కడికి వెళ్ళినా ఎటు చూసినా కేఎల్ఎం ఇస్ ఇంపార్టెంట్. చాలా పెద్దది షాపింగ్ మాల్. యూ కెన్ విజిట్ దేర్. అది సండే షాపింగ్స్. చిన్న షాప్స్ ఉంటాయి సండే టైంలో. ఫుట్పాత్లో చిన్న బేసిక్స్ నీడ్స్ అని గర్ల్స్కి జ్యువెలరీస్ కానీ లైక్ ఇయర్ రింగ్స్ కానీ నెయిల్ పాలిష్ కానీ ఇవన్నీ జస్ట్ ఫుట్పాత్ మీద అమ్ముతూ ఉంటారు. డాల్స్ కింద. యూ కెన్ విజిట్. ఇట్ విల్ బీ ఎనీ టైమ్ యూ కెన్ విజిట్ దట్, బట్ ఓన్లీ నాట్ ఆన్ సాటర్డే అండ్ సండేస్. ఈ షాప్స్ అన్నీ ఎప్పుడు ఉంటాయి ఆన్ ఫుట్పాత్ అండ్ నియర్ టు దట్ ఫుట్పాత్. యూ కెన్ విజిట్ దర్. చీప్ అండ్ బెస్ట్. దట్స్ సింపుల్. మార్తల్లిలో మీకు చీప్ అండ్ బెస్ట్ కుదురుతుంది. ఫస్ట్లో రాకేష్ స్టార్ట్ అయింది కాబట్టి రాకేష్ అన్ని సేల్ చేయాలి. మనం ఇప్పుడు చూస్తుంది వచ్చి కళామందిర్. ఇందాక కేఎల్ఎం చూసాం, ఇప్పుడు కళామందిర్ చూస్తున్నాం. ఇది వచ్చి కళామందిర్ బస్ స్టాప్. అగైన్ మళ్ళీ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఎక్కి కళామందిర్ వైపు వెళ్దాం. ఇక్కడ వచ్చి కళామందిర్ బస్ స్టాప్ అంటారు. ఇంకొంచెం ముందుకెళ్తే మార్తల్లి మల్టీప్లెక్స్ బస్ స్టాప్ ఉంటుంది. ఈ రెండే బస్ స్టాప్స్ మార్తల్లికి. కళామందిర్ బస్ స్టాప్ అట్ ది సేమ్ టైం మార్తల్లి బస్ స్టాప్ అనమాట. యూ కెన్ సీ ఇది ఫుట్ ఓవర్ బ్రిడ్జ్. దాట్స్ ఎ కళామందిర్. దానికి ఆపోజిట్లో ఉన్నది కళామందిర్ బస్ స్టాప్. ఇక్కడ చాలా ప్రైవేట్ బస్సెస్ వచ్చి ఇక్కడ స్టాప్ అవుతాయి. టువర్డ్స్ ఆంధ్ర, టువర్డ్స్ తమిళనాడు అన్ని బస్సెస్ వచ్చి ప్రైవేట్ బస్సెస్ ఇక్కడే స్టాప్ అవుతాయి. ట్రాఫిక్ అలాగే ఉంటుంది.
మా వాడేదో ఇక్కడ షాపింగ్ మాల్లో 40% ఆఫ్ అంట చూపిస్తున్నాడు. ఇప్పుడు మీరు చూస్తున్న ఏరియా వచ్చి అశోక్ నగర్. ఇక్కడ చాలామంది తెలుగు వాళ్ళు ఉంటారు. నాట్ ఓన్లీ తెలుగు వాళ్ళు, అందరూ కలిసి ఉంటారు. కొంచెం ఎక్కువ మంది తెలుగు వాళ్ళు, మనకు తెలుగు వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మా వాడేదో జర్కింగ్ చూసాడు, 300 అంట, క్వాలిటీ బాగాలేదని చెప్పి అక్కడ పెట్టేసి వస్తాడు. సో ఏదైనా బండి తీసుకొని వెళ్ళిలోకి వచ్చేసాం. దీన్ని సికేబీ లేఅవుట్ అంటారు. సికేబీ లేఅవుట్లో మీరు ఎటు చూసినా మన ఆంధ్రాలో ఉంటారు. సో దానికి మార్తలని మినీ ఆంధ్ర అంటారు. సో అదే జంక్షన్లో మనకు తెలిసిన తెలుగు అబ్బాయి వాళ్ళ చిన్న రెస్టారెంట్ ఉంది. సో అక్కడికి వెళ్ళి కొంచెం స్టార్టర్స్ తీసుకున్నాను, తందూరి, నైట్కి తిందామని ఇంట్లో అందరితోటి. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనోడి దగ్గర. యూ కెన్ గో అండ్ ఎంజాయ్. డిన్నర్ అంతా అయిపోయిన తర్వాత వైఫ్తో పాటు బయటకు వచ్చి ఐస్ క్రీమ్ తిన్నాక వచ్చాం బయటికి. మా పాప పడుకుని పోయింది బయటకు వచ్చాక. సో ఇది వచ్చి బిర్యానీ జోన్. సో మా తల్లి మల్టీప్లెక్స్ ఆపోజిట్లో ఉంటుంది బిర్యానీ జోన్ ఇది. సో వీడియో అంతా చూసారు కదండి, ఖచ్చితంగా అందరూ నచ్చి ఉంటుంది అనుకుంటున్నా. సో ఇంకొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.